జై వారాహి మాత. వారాహి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు పూజకు కావాల్సిన వస్తువులనైతే ఈ విధంగా సిద్ధం చేసుకోండి. ఎర్రటి చిట్టి గాజులు తీసుకోండి. ఒక 5 పసుపు కొమ్మలు తీసుకోండి. గంధం బిళ్ళలు, సెంటు, ధూపం, సాంబ్రాణి, పచ్చకర్పూరం, జవ్వాది కుంకుమ, ఎర్రటి ఒత్తులు, ఎర్రటి కుంకుమ, 5 ఎండు ద్రాక్షలు, బెల్లం. నేనైతే మట్టి ప్రమిదలో అయితే ఇవన్నీ కూడా తీసుకున్నాను. మీ ఇంట్లో ఏదన్నా పూజకు సంబంధించినటువంటి ప్లేట్ ఉంటే తీసుకోండి. అదేవిధంగా పూలు నేను కనకంబరాలు, అదేవిధంగా మల్లెపూలు, రోజాలైతే తీసుకున్నానండి. ఎందుకంటే అమ్మవారికి ఎర్రటి పూలంటే చాలా శ్రేష్టం గనుక, అదేవిధంగా ఆమెకి చాలా ఇష్టం గనుక కూడా మనము ఎర్రటి పూలతో ఆమెని అలంకరించుకుంటాం. ఫోటో చూడండి ఈ విధంగా ఉంటుంది అమ్మవారిది, వారాహి అమ్మవారిది. ఆ ఫోటో కిందొచ్చి ఒక తంత్ర శక్తి మాదిరిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వారాహి అమ్మవారి ఫోటో పోయిన సంవత్సరం అయితే నేనైతే తీసుకున్న ఫోటో అండి ఇది. పోయిన సంవత్సరం తీసుకున్నాను. పోయిన సంవత్సరం పూజా విధానం కూడా చేశానండి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పూజను మళ్ళీ ఎందుకు ప్రారంభించానంటే, వారాహి నవరాత్రుల సందర్భంగా మళ్ళీ పోయిన సంవత్సరం కోరుకున్న కోరికలు, కోర్టు కేసులు అవన్నీ కూడా పరిష్కారం అయ్యాయండి. ఆర్థిక సమస్యలు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా ఈ ప్రమిదలు కూడా ఒక 2 మట్టి ప్రమిదలైతే తీసుకోండి. లేదా మీ దగ్గర ఉన్నటువంటి మామూలుగా పూజకు వాడేదైనా గానీ పర్లేదు. అదేవిధంగా పూజకు వాడే నూనెను కూడా తీసుకొని నువ్వుల నూనె గానీ, ఆవు నెయ్యి గానీ, ఆవు నెయ్యి ఎక్కువ ధర అనుకుంటే గనక మీకు ఏదైతే వీలుగా ఉంటుందో ఆ నూనెతో మీరు పూజనైతే ప్రారంభించవచ్చు. అదేవిధంగా అమ్మవారికి నైవేద్యంగా నేనైతే బెల్లం పానకం అయితే తయారు చేసి పెట్టుకున్నానండి. అమ్మవారికి నైవేద్యంగా ఫ్రూట్స్ అంటే పళ్ళు, అదేవిధంగా అరటిపళ్ళు, ఎర్రటి పళ్ళు ఏవైనా గానీ అమ్మవారికి సమర్పించుకోవచ్చు. తమలపాకులు, వక్కలు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. అమ్మవారిని ఎంత భక్తితో, ఎంత మనసు పెట్టి అమ్మవారిని పూజిస్తారో అమ్మవారు అనుగ్రహిస్తుందండి. అదేవిధంగా ఒక గ్లాసులో ఒక బియ్యాన్ని తీసుకోండి. ఇలా బియ్యాన్ని తీసుకున్న తర్వాత అక్షింతలు చేసుకోండి. ఒక నెయ్యి కొద్దిగా వేసి అక్షింతలు అంటే పసుపు కలర్‌లో ఉంటాయి. కాకపోతే అమ్మవారికి ఎర్రటి కుంకుమతో అక్షింతలైతే నేనైతే తయారు చేసుకున్నానండి. మీరు ఏ విధంగా అయితే తయారు చేసుకుంటారో అక్షింతలని ఆ విధంగా కూడా చేసుకోండి. పర్లేదు, ఇబ్బందేమీ లేదు. చూడండి అమ్మవారికైతే నేను బొట్లు కొని నీట్‌గా గంధం బొట్లు పెట్టుకున్నాను. ఇలా ముందు తీసుకున్నటువంటి ఫోటోని తుడిచి బాగా నీట్‌గా అయితే శుద్ధి చేసుకున్న తర్వాత గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక పీట పైన వచ్చి ఒక ఇస్తరాకును అంటే మోదుగాకు అంటాం. మోదుగాకు పైన పెట్టి అందులో బియ్యాన్ని పోసి అమ్మవారిని నిలుపుదల చేసేదానికి అమ్మవారిని ఫోటోని అక్కడ ఉంచేదానికైతే నేను ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నానండి. ఇప్పుడు అమ్మవారి ఫోటోని పెట్టుకుందాము. అమ్మవారిని ఫోటో చక్కగా పెట్టుకొని ఇప్పుడైతే అమ్మవారిని మనం ఏకాగ్రతతో ఆ నియమ నిష్టలతో అయితే పూజిస్తామో అంతే ఆ అమ్మవారు మనకి దయ, కరుణ మొత్తం మన మీద కరుణ కృపా కటాక్షాలన్నీ కూడా మనకి చూపిస్తుందండి. చూడండి అమ్మవారి ఫోటోనైతే నేను ఈ విధంగా కదలకుండా కూడా నేను ఈ విధంగా ఉంచుకున్నానండి. వెనకాల ఈ ఫోటోకి స్టాండ్ ఉండే విధంగా చూసుకోండి. స్టాండ్ లేకపోతే గోడకు ఆనించుకొని ఫోటో కదలనీయకుండా ఒక్కసారి ఫోటో పెట్టామంటే కదలనీయకుండా చూసుకోండి. అదేవిధంగా నేను పసుపుతో చేసిన వినాయకుడిని కూడా ముందుగా చేసుకున్న. తర్వాత కామాక్షమ్మ దీపాన్ని నీట్‌గా శుద్ధి చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు మొదటగా కామాక్షమ్మ దీపాన్ని వెలిగించానండి. మీరు చేయదలుచుకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా చేయండి. ఎటువంటి ఇందులో ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఎటువంటి కష్టాలనేటివి కూడా రావు. అదేవిధంగా నరదృష్టి, నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పూజనైతే చేసుకోవచ్చండి. అమ్మవారు ఏ అమ్మవారైనా గానీ మన హిందూ దేవుళ్ళే కదండీ! ఏ అమ్మవారికి కూడా ఏ దేవుళ్ళకు కూడా మన మీద కక్ష సాధింపులనేటివి ఉండవండి. చూడండి ఈడ కామాక్షమ్మ దీపానికి అక్షింతలతో మనము వినాయకుడికి అక్షింతలతో అయితే పూజ చేసుకోవాలి. మన దగ్గర ముందుగా చేసుకున్నటువంటి అక్షింతలు ఉన్నాయి కదండీ! అవి కూడా ఫోటో దగ్గర మనము ఆమె కాళ్ళ దగ్గర మనము అక్షింతలనేటివి వేసుకోవాలి. ఏ అమ్మవారు కూడా మనము కొంతమంది వారాహి అమ్మవారు అంటే కొద్దిగా భయపడుతూ ఉంటారు. పూజ చేసుకుంటే ఏమవుతుందో ఏమనేసి. అవంతా ఏం అనుకోద్దండి. మీరు మనస్ఫూర్తిగా చేయండి. ఏ అమ్మవారు మన మీద కక్ష సాధింపులు చేయరు. మనం కాపాడడానికే ఉన్నారు వాళ్ళు.
అదేవిధంగా మనం తీసుకున్నటువంటి చిట్టి గాజులనైతే నేను ఈ ఫోటో పైనైతే ఉంచుకున్నానండి. మీకు ఏ విధంగా అయితే వీలుంటుందో ఆ విధంగా అయితే మీరు అమ్మవారి మీకి ఈ విధంగా అయితే అమ్మవారిని అలంకరించుకొని దీపము, నైవేద్యం అన్నీ గూడా మనం సమర్పించుకోవాలండి. అదేవిధంగా పైన అమ్మవారి ఫోటో పైనైతే ఎర్రటి వస్త్రాన్నయితే జాకెట్ పీస్‌ను నేనైతే ఉంచుకున్నానండి. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం గనక నేను జాకెట్‌ను అక్కడైతే అమ్మవారికి సమర్పించి అక్కడ పెట్టానండి. మీరు కూడా ఎర్రటి వస్త్రం ఏదన్నా ఉంటే అమ్మవారికి కొత్త వస్త్రం అయితే పెట్టండి. ఇదిగోండి మట్టి ప్రమిదల్లో నేనైతే దీపం వెలిగించాను. మట్టి ప్రమిదలు శుద్ధి చేసుకున్నాను. అదేవిధంగా నైవేద్యాలన్నీ కూడా మనం తీసుకున్నటువంటి ముందుగా చూపించినటువంటి నైవేద్యాలైతే నేను సమర్పించానండి. ఈ విధంగా ప్రతి సామాన్య వ్యక్తి కూడా మనము ఈ పూజను ఆచరించవచ్చు. ఇదిగోండి అక్షింతలు కూడా అక్షింతల్లో కొద్దిగా ఎర్రటి పూలని ఉంచండి. అమ్మవారి కరుణ, కృప, కటాక్షాలన్నీ కూడా మీపై ఉంటాయి. తప్పకుండా ఉంటాయండి. దీంట్లో ఎటువంటి అపోహ అయితే లేదండి. ఎవరైనా చేసుకోవచ్చు. ఇవి ముఖ్యంగా అయితే ఎటువంటి బాధలనేటివి రావండి. అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. నాకు జరిగింది. నేను అందుకనేసి మీకు ఈ వీడియో ద్వారా నేనైతే మీకు అన్నీ కూడా తెలుపుతున్నానండి. తప్పకుండా మీకన్నీ గూడా అన్ని శుభాలు అన్నీ మంచి జరుగుతుంది. చూడండి తర్వాత నేను ధూపం అయితే వేశాను. అగరబత్తులు వెలిగించాను. మీరు గూడా అగరబత్తులు వెలిగించండి. అమ్మవారికి అగరబత్తులతో వెలిగించడం అంటే ఆ వాసన అనేది సువాసనలతో ఉండాలండి అమ్మవారు. మీరు ఈ పూజలు గనక చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాత్రి వేళల్లో చేస్తే చాలా చాలా శ్రేష్టమండి. అమ్మవారికి రాత్రిపూట గుప్త నవరాత్రులు అంటారండి ఈ పూజని. కాబట్టి ఆఫ్టర్ 7 పైన అంటే 7 తర్వాత సాయంత్రం 7 తర్వాత గాని, 7, 8 తర్వాత చేస్తే ఇంకా శుభ ఫలితాలు ఇంకా ఎక్కువ శక్తులుంటాయి కాబట్టి, మీరు రాత్రి వేళలో చేయడం చాలా వరకు శ్రేష్టంగా భావిస్తున్నాను. నేనైతే పగల్లో ఉదయం 3 గంటల సమయంలో ఉదయం బ్రహ్మముహూర్తంలో అయితే నేను పూజను ప్రారంభించానండి. నేను కూడా రాత్రి వేళల్లో 7, 8 పైన పూజనైతే నేను స్టార్ట్ చేస్తానండి మామూలుగా అయితే. కాకపోతే ఇవాళ కొద్దిగా పనుల కారణంగా నేను ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో అయితే అమ్మవారినైతే నేను పూజ ప్రారంభించాను. కాబట్టి ప్రతి రాత్రి కూడా రాత్రి వేళల్లో అమ్మవారిని పూజించి ఆ ఫలితాలనైతే మీరందరూ కూడా పొందండి. ఎందుకంటే నాకు మంచి జరిగింది. నాకొకనికే కాదు మీకు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మంచి జరగాలని చెప్పి. అదేవిధంగా కొంతమంది తెలియని వాళ్ళకి కూడా ఏదైనా జరిగితే చెప్పుకోవడంలో తప్పేం లేదు గదండీ! ఇలా జరిగింది మంచి జరిగితే 10 మందికి చెప్పడం వల్ల కొన్ని సమస్యలు కొంతమందికి ఉంటాయి. అవి పరిష్కారం కాకుండా భూ తగాదాలు గానీ, కోర్టు సమస్యలు గానీ, అప్పుల బాధలు గానీ ఇవన్నీ ఉన్నవాళ్ళైతే ఈ అమ్మవారినైతే పూజించినట్లయితే, మీరు ఈ సంవత్సరం నవరాత్రుల్లో అమ్మవారిని పూజించినట్లయితే, వచ్చే సంవత్సరం గుప్త నవరాత్రుల్లో, వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేసరికి మీ యొక్క ఫలితం మీరే చూస్తారండి. మీరే చెప్తారు. కాబట్టి మీరు తప్పకుండా అయితే అమ్మవారినైతే ఈ విధంగా పూజించుకొని, ఇదిగోండి నేనైతే టెంకాయ కొట్టాను. మీరు కూడా టెంకాయ తీసుకొని కొట్టేసిన తర్వాతయితే మనము హిందూ సాంప్రదాయాల ప్రకారం అయితే కొంతమంది టెంకాయ కొట్టకముందే హారతిస్తారు. తర్వాత టెంకాయ కొడతారు. మనమైతే టెంకాయ కొట్టిన తర్వాతయితే హారతిస్తున్నామండి. జై వారాహి మాత. అందరూ కూడా మనసులో జై వారాహి మాత అని చెప్పేసి అనుకోండి. మీ కష్టాలు, మీ ఆర్థిక సమస్యలు, మీ ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. తప్పకుండా పోతాయి. కాబట్టి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకున్నానండి. ఆ వారాహి మాత అనుగ్రహం మీ పైన అందరి పైన ఉండాలని చెప్పి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా లైక్ చేస్తున్న వాళ్ళ పైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వారాహి మాత యొక్క నవరాత్రుల్లో కానీ తప్పకుండా మీరు ఈ 9 రోజులు బ్రహ్మచర్యము, అదేవిధంగా సాత్వికమైన ఆహారం నాన్ వెజ్ తినకుండా సాత్వికం ఆహారం తీసుకుంటే మీకు తప్పకుండా విజయం సిద్ధిస్తుందండి. జై వారాహి మాత.